రిజర్వేషన్ ఒకటి 5,000 కోట్ల రూపాయలు కాపుల వేళ ఆర్థికంగా చాలా నలిగిపోయారు. వాళ్ళ నమ్మకంతో ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. వాళ్ళకి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా సహకరిస్తారని మనస్ఫూర్తిగా ఈ యొక్క వేదిక అడుగుతున్నాం. అదేవిధంగా ఏదైతే కాపులు విజయవాడ వేదిక రంగా గారిని చూసి ఉంటారు, అది ఏదైతే అనుకున్నారో అదేవిధంగా మనం తప్పకుండా సాధించాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ గత గవర్నమెంట్ మనకి బహుమతి చేయడం కాదు. అదేవిధంగా రాజధాని నిర్మాణం 39,000 ఎకరాలు ఉంది. అందులో 5 ఎకరాల కాపు భవనానికి ఇవ్వాల్సిందిగా ఈ యొక్క సభా వేదిక నేను రిక్వెస్ట్ చేసి అర్థిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అది 5 ఎకరాలు ఇస్తే జాతీయ కాపు సంఘం తరపున తప్పకుండా ఏంటంటే మీరు అందరూ అనుకున్నారు జాతీయ కాపు సంఘం పెట్టబట్టి చాలా పెరుగు భారమైంది. భరితానికి వచ్చాను. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో 67 మంది ఆడపిల్లలు చదివిస్తున్నాను. ఎందుకు చదివిస్తున్నాను తెలుసా? వాళ్ళ కన్నీటి కష్టాలు విన్నాను కాబట్టి, పేదోడు ఆకలి బాధలను తెలుసు కాబట్టి, ముఖ్యంగా మన కాపు జాతి ఆర్థికంగా బలపడటానికి సూచనలు ఇస్తూ సలహాలు ఇస్తూ ప్రత్యేకమైన విధి విధానాలను ప్రకటించుకుంటూ అదేవిధంగా విజయవాడ వేదిక ఒక కాల్ సెంటర్ పెట్టడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటానంటే చాలా మంది సంఘాలు వస్తూ ఉన్నాయి, వెళ్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. కానీ చివరికి ఏం సాధించామంటే ఏమీ సాధించింది లేదు. ఎవరన్నా ఉంటే ఒక రాజకీయ నాయకుడికి చేరటం, తర్వాత అమ్ముడిపోవడం తప్ప ఏ రోజు కూడా చాటి కాపుడు ఆకలితోన్నాడే ఆకలి తీర్దామని అనట్లేదు. కానీ సంఘం పెట్టింది నా కోసం కాదు, 10 మంది కడుపు ఆకలి తీర్చడానికే పెట్టాను తప్ప నా యొక్క కడుపు కోసం కాదు, నా యొక్క తీర్చుకోవడానికి కాదు. ప్రతి పేదవాడికి కాపు జాతున్న ప్రతి పేదవాడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టాను తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇందులో ఒకటే చెప్తున్నాను, నా తల్లి సాక్షి చెప్తున్నాను, 100% మన జాతిని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే వరకు నేను పోరాటం ఆపడం అనేది జరగదు. పోతే ఈ ప్రాణం జాతి కోసం చచ్చిపోయినా పర్లేదు. ఈవేళ భగవంతుడే వచ్చి నీ జాతిని కోటీశ్వరులు చేస్తానంటే, నీ ప్రాణం ఇస్తానంటే 100% ఇవ్వడానికి నేను చిత్తంగా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాణం గొప్పది కాదు, నా కులం గొప్పది, నా జాతి గొప్పది. ఈవేళ అందరూ ఎన్నో రాజకీయ పార్టీలు, ఎంతో మంది నాయకులు కాపులు వారికి ఎందుకు పనికి రాకుండా రోడ్డు మీద నిలబెట్టేసి వెళ్ళిపోయారు. అటువంటి వ్యవస్థనే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, జాతి అంటే ఇవాళ మహాశివుడు అని ఒక ఫోటో చూపించాను. ఇవాళ మీకు తెలియదు, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనాడు. ఇవాళ కాపులు డబ్బు లేకపోవచ్చు, పౌరసానికి నిజాతికి నిలువెత్తిన లోపం. డబ్బు ఏమవుతుంది? సత్తే కాలుస్తారు కూడా పనికిరాదు. కానీ నిజాయితీ ఇవాళ 10 మందిని తీసుకొస్తే 1000 మందిని తీసుకొని 1,00,000 మంది, కోట్ల మందిని తీసుకొస్తుంది. అటువంటి ఉన్నతమైన స్థానం కలిగినదే కాపు జాతి. ఇవాళ జాతిలో పుట్టినందుకు నేను 100 కోట్ల మిలియన్ కోట్ల ఆనందపడతాను, ఇంత గర్వపడతాను. అటువంటి జాతి మన జాతి, ఆ జాతి యొక్క ఔన్నత్యాన్ని ఎదుగుదల కోసం ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా పోరాడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీ అందరికీ శిరస్సు వంచి బయట ఉన్న వాళ్ళు చాలా మంది పెద్దలు అనుకుని ఉంటారు. ఒకటే చెప్తున్నా, పొట్టుదల వస్తే ప్రాణాన్ని కూడా లెక్క చేయను, ప్రాణాన్ని కూడా లెక్క చేయను. పోతే ప్రాణం మిగిలితే జాతికి శాంతి, నా జాతికి శాంతి కలుగుతుంది. మహాశివుడు సాక్షిగా చెప్తున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు నా జాతిని కాపాడుకుంటూనే ఉంటాను. 10 మంది ఆకలి తీరుస్తాను, ఇప్పటికీ తీరుస్తున్నాను. ఇవాళ చూస్తున్నారు మన జాతి మణిరత్నాలు. ఇవాళ అందరూ కూడా చూసింటారు కదా. ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు గారు మీకు తెలుసు కదా, ఆయన ఎన్ని విధాల జాతి కోసం పాడుపడ్డారో. మన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి వజ్రం అంటే వైడియర్ అంటే చూపించిన ఏకైక వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. ఈవేళ ఎవరికి తెలియదు కాపులను. ఆయన నిజమైన మహాయోధుడు. ఎందుకంటే ఆయన చరిత్ర నుంచి ప్రపంచ దేశాలు తెలుసు. అదేవిధంగా కన్నికంటి హనుమంతరావు గారు, ఇవాళ మీకు తెలుసు, గుంటూరు జిల్లాలో మొట్టమొదటి
ఒక విషయం చెప్పిన గుంటూరు జిల్లా వాసులారా, కన్నికంటి హనుమంతరావు గారి యొక్క చరిత్రని తప్పకుండా త్వరలో సినిమా తీస్తాం. అది రామదాస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దానికి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కన్నికంటి హనుమంతరావు గారి యొక్క చరిత్ర మొట్టమొదటిగా బ్రిటిషుల్ని ఎదిరించిన ఏకైక వీరుడు కన్నికంటి హనుమంతరావు గారు, గుంటూరు జిల్లా వాసి. ఈ చరిత్రని చాలా మంది కొంగులో తొక్కేశారు, ఆయన గురించి చరిత్రలో చెప్పరు. అదేవిధంగా మనం రాణి రుద్రమ్మదేవి, ఆమె యొక్క పరాక్రమాల గురించి తెలుసు కదా, ఆమె కూడా కాపు బిడ్డే. అదేవిధంగా సినిమా చరిత్రని గడగడగా రాణించే ఏకైక మహాయోధుడు మన ఎస్పి రంగారావు గారు, అదేవిధంగా సావిత్రి గారు. మరి ఇంకో మధ్యలో ఉన్న వ్యక్తి మీ అందరికీ తెలియదు అనుకుంటున్నాను, తెలిసి ఆయన చిరంజీవి గారు నాన్నగారు. ఈ ప్రపంచానికి మనము సినిమా చరిత్రనే తిరగరాస్తున్నాం. సినిమా చరిత్ర రారాజుగా అంతటి స్థాయికి ముగ్గురు మనగాల కన్నా ఏకైక వ్యక్తి శ్రీ వెంకటరావు గారు, కొలెదల వెంకటరావు గారు.